ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనము. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన గెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ఈ వర్స్ని కనుక మనం చూసినట్లయితే ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ మానవులమైన మన పట్ల ఆయనకి ఎంత ఉందో కనబడుతుంది. మరి ఈ 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇదంతా కూడా మోషే యొక్క ఫేర్వెల్ స్పీచ్ అన్నమాట. అంటే ఇశ్రాయేలీలు ప్రామిస్డ్ ల్యాండ్ అయిన మరి కానానుకు వాళ్ళు ప్రవేశించే ముందు మోషే ఇచ్చిన ఫేర్వెల్ స్పీచ్. ఇదంతా కూడా మనం చూసినట్లయితే అదంతా ఒక పొయిటిక్ స్ట్రక్చర్ లా మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ మోషే మొత్తం అంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. దేవుని యొక్క మంచితనము మరి వాళ్ళ మీద ఎలాగుందో అనేది మోషే జ్ఞాపకం చేసుకొని ఇలా మాట్లాడుతున్నాడు. ఏమనంటే అరణ్య ప్రదేశంలో దేవుడు మమ్మల్ని కనుగొన్నాడు, మరి పాడైన ఎడారిలోనూ దేవుడు మమ్మల్ని కనుగొన్నాడు, మరి మమ్మల్ని పరామర్శించాడు, మమ్మల్ని ఆదుకున్నాడు. అండ్ అలాగే మమ్మలను తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడాడు అని చెప్పి ఇక్కడ మోషే మాట్లాడుతున్న మాట. మరి ఈరోజు స్పిరిచువల్ ఇజ్రాయలైట్స్ అయిన మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నాట్ ఓన్లీ ఇజ్రాయేల్ ప్రజలకే ఈ యొక్క ప్రామిస్ చెందింది కాదండి, మరి ఎప్పుడైతే మనం బోర్న్ అగైన్ క్రిస్టియన్స్గా మనం మారుతామో ఈ యొక్క వాగ్దానం మనందరికీ కూడా చెందినదే. మరి మీ యొక్క జీవితంలో మీరు పాడైపోయిన స్థితిలో ఉన్నారేమో, అన్నీ కూడా డ్రై ఏరియాసే కనబడుతున్నాయేమో, అంటే ఫ్రూట్ఫుల్గా లేక మరి ఎడారి వంటి సిచ్యువేషన్స్, అటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారేమో, ఫిజికల్గా డ్రై అయిపోయారేమో, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా మరి మీ యొక్క జీవితము ఎండిపోయిన స్థితిలో ఉందేమో. మరి దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని కనుగొంచున్నాను, మీ యొక్క జీవితంలో మిమ్మల్ని నేను హెచ్చించబోతున్నాను, మిమ్మల్ని ఆదుకొనుచున్నాను, మిమ్మల్ని పరామర్శించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మన యొక్క జీవితంలో మరి యోసేపు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, యోసేపుకు దేవుడు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. మరి తర్వాత మరి తన యొక్క ప్రామిసెస్ అన్నీ కూడా నెరవేరడానికి చాలా టైం అయితే పట్టింది. మరి ఆ టైం పీరియడ్ అంతట్లో కూడా తన యొక్క లైఫ్ అంతా ఫ్రూట్ఫుల్గా ఏం లేదు. అన్నీ ఎక్కడ చూసినా కూడా అడ్డంకులు, అన్నీ కూడా ఎండిపోయిన స్థితులు, అన్నీ కూడా ఎడారి వంటి స్థితులు. మరి అయినప్పటికీ కూడా జోసెఫ్ చాలా దేవుని పట్ల నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనలను కూడా పైకి లేపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మన యొక్క జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉండొచ్చు, మరి అన్ని ఫినాన్షియల్గా కానీ అన్ని పరిస్థితులు చాలా డౌన్ఫాల్ స్టేట్లో ఉన్నాయేమో. మరి దేవుడు మిమ్మలను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అంటే మనం మొదట ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని మనం ఎప్పుడైతే వెతుకుతామో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో సెలవించినట్లు దేవుడు మనకు అన్నీ కూడా అనుగ్రహిస్తాడండి. మరి మనము నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మరి ఎలాగైతే దేవుడు మరి మన యొక్క కంటి పాపను మనం ఎంతలా కాపాడుకుంటామండి, మనము అన్నీ అంత తొందరగా మన చెయ్య కూడా వెళ్ళదు. ఎందుకంటే అది మనకి పెయిన్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మన యొక్క కంటి పాపను మనం చాలా కాపాడుకుంటాము. మరి అలాగ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నా కంటి పాప వలె కాపాడుతాను, కాపాడబోచున్నాను, కాపాడాను కూడా అని చెప్పి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మోషే కాలంలో ఎటువంటి దేవుడు ఉన్నాడో ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే దేవుని మనం కొలుస్తున్నాము. ఆయనలో మార్పు లేదండి. మరి ఆయన యొక్క నీడను మనం ఆశ్రయించినట్లయితే, మొదట ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని మనం వెతికినట్లయితే ఖచ్చితంగా దేవుడు మరి ఈ యొక్క ప్రామిస్ ద్వారా, మరి ఈ యొక్క ప్రామిస్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వారి యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చాడు కదా.
ఈ రోజున మనం కూడా నమ్మితే ప్రభా నా యొక్క స్థితి డ్రైగా ఉంది ప్రభా, ఎక్కడ చూసినా ఫలాలేం కనిపించట్లే, అంత డ్రై స్టేట్లో ఉన్నాను నేను. మరి నా యొక్క జీవితం అరణ్యంలో ప్రవేశించినట్లు, అరణ్యంలో నడుస్తున్నట్లు అయిపోయింది ప్రభా, నన్ను కాపాడండి ప్రభా, నన్ను దర్శించండి ప్రభా అని అడిగినట్లయితే దేవుడు దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క కనుపాప వలె మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నా ప్రియ సహోదరి సహోదరుడు, దిగులు చెందొద్దు, భయపడద్దు, బాధపడద్దు. మన యొక్క దేవుడు సజీవుడు, ఆయనను మనం నమ్ముకొని ఉన్నాము. మనను ఆయన యొక్క కంటి పాప వలె చేసుకొని ఉన్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా యేసయ్యా నీకే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, మరి మా యొక్క జీవితంలో మరి ఎండిపోయిన స్థితిలో ఉన్నామేమో, మరి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క ప్రార్థనను ఆలకించండి, వారిని పైకి లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నీ స్వస్థతను నీవే వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ యొక్క వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా నీవే దర్శించి ఆశీర్వదించమని ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.